హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం చూసే టాపిక్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెస్పాన్స్ టు పెహల్గామ్ అటాక్. వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్? కంటెక్స్ట్ ఏంటి అంటే, పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిందో 26 సివిలియన్స్ అందులో చనిపోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్ కండక్ట్ చేసింది. ఇట్ క్వశ్చన్డ్ పాకిస్తాన్ని క్వశ్చన్స్ అడిగింది ఓవర్ ఇట్స్ అలెజ్డ్ రోల్ ఇన్ సపోర్టింగ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ని క్వశ్చన్ చేసింది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇలా క్వశ్చన్ చేయడం కూడా మనకు ఒక మేజర్ డిప్లొమాటిక్ షిఫ్ట్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం న్యూస్ ఆర్టికల్ చూస్తే, లష్కరే తాయిబా ఇన్వాల్వ్ అయ్యిందా అని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ని అడిగింది. వాట్ హ్యాపెండ్ ఇన్ పెహల్గామ్? అసలు ఈ పెహల్గామ్ అనే ఏరియాలో ఏం జరిగింది అంటే, 29th ఏప్రిల్లో అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ ఒక బస్ ఆఫ్ క్యారింగ్ పీపుల్ ఆఫ్ హిందూ పిల్గ్రిమ్స్ అండ్ టూరిస్ట్స్ మీద ఒక అటాక్ చేసింది. 26 సివిలియన్స్ వాళ్ళ ప్రాణాలని కోల్పోయారన్నమాట, ఇంక్లూడింగ్ విమెన్ అండ్ చిల్డ్రన్. మెనీ వర్ ఇంజూర్డ్. ప్రిలిమినరీ ఇంటెలిజెన్స్ ఏమైంది అని అంటే, పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ అవుట్ఫిట్ లష్కరే తాయిబా దానికి రెస్పాన్సిబుల్ అని నిర్ధారించారు. ఇక్కడ మనం న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు, నో అవుట్కమ్ ఎట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ క్లోజ్ డోర్ మీట్. పాకిస్తాన్ వన్స్ అగైన్ కశ్మీర్ ఇష్యూని లేవనెత్తింది. ప్రతిసారి పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందన్నమాట. కానీ ఈసారి కూడా అదే టెక్నిక్ వాడింది, కానీ అది సఫలం అవ్వలేదు. యునైటెడ్ నేషన్స్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ ఏంటి అంటే, ఈ క్లోజ్ డోర్ మీటింగ్లో ఇండియా బ్రీఫింగ్ ఆన్ అటాక్ గురించి అది రెస్పాన్స్ ఇస్తూ, సెవరల్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ పాకిస్తాన్ని కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ ఏమాత్రం తీసుకుంటోంది అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. మిలిటెంట్ గ్రూప్స్కి అది షెల్టర్ కూడా ఇస్తుందనే సంగతి హైలైట్ చేసి దాని రోల్ ఏంటి అనేది క్వశ్చన్ చేశారు. అఫీషియల్ రెజల్యూషన్ ఏది పాస్ కానప్పటికీ ఈ టోన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ గ్రేటర్ స్క్రూటినీ ఆఫ్ పాకిస్తాన్స్ కండక్ట్. పాకిస్తాన్ యొక్క గతివిధులు, పాకిస్తాన్ యొక్క ఐడియాలజీ, పాకిస్తాన్ యొక్క వే ఆఫ్ ఫంక్షనింగ్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిందంటేనే దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ విక్టరీ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఆర్టికల్లో, క్లోజ్డ్ డోర్ మీటింగ్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆస్క్స్ పాకిస్తాన్ టఫ్ క్వశ్చన్స్ అమిడ్స్ట్ హైటెండ్ టెన్షన్స్ విత్ ఇండియా. ఇండియాస్ డిప్లొమాటిక్ పుష్ ఏంటి అంటే, ఒక డాసియర్ బేస్డ్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేసింది. డాసియర్ అంటే ఫ్యాక్ట్ డాక్యుమెంట్. బికాస్ ఇండియా ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఫ్యాక్ట్ బేస్డ్ అప్రోచ్. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ టెర్రరిజం దీన్ని కూడా ఇండియా ఎంఫసైజ్ చేసింది. అండ్ ఇట్స్ సార్టెడ్ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ యాక్షన్ అంటే, ప్రపంచ దేశాలని ఇది రిక్వెస్ట్ చేసింది, ఇండియా రిక్వెస్ట్ చేసింది టు షో జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజం. న్యూఢిల్లీ ఆల్సో యునైటెడ్ నేషన్స్ని కోరింది ఏంటి అనగా, ఇండివిజువల్స్ని ఎంటిటీస్ని రెండింటిని ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ లాజిస్టిక్స్ని శాంక్షన్ చేయాలి. అంటే వీళ్ళ గ్లోబల్ ట్రావెల్, వీళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నిటిని ఆపివేసేయాలి అని చెప్పేసి న్యూఢిల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని రిక్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ ఏం చేసింది అంటే, యాజ్ యూజువల్ పాకిస్తాన్ హ్యాస్ డినైడ్. కానీ అది ఆ క్రమంలో ఐసోలేషన్కి గురి అవుతోంది. పాకిస్తాన్ అన్ని అలిగేషన్స్ని రిజెక్ట్ చేసినప్పటికీ అది ఏమంటుంది అంటే, ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. అంటే ఇండియా చెప్పే విషయాలు ఫేక్ అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుందన్నమాట. కానీ ఆ ఆర్గ్యుమెంట్కి లిటిల్ ట్రాక్షన్, అంటే ఆ ఆర్గ్యుమెంట్ని ఎవ్వరూ నమ్మలేదు. అందరూ కూడా పాకిస్తాన్ని ట్రాన్స్పరెన్సీ అండ్ వెరిఫైయబుల్ కౌంటర్ టెర్రరిజం స్టెప్స్ మీరు ఏం తీసుకున్నారని చెప్పేసి క్వశ్చన్ చేశారు. దీంతో పాకిస్తాన్స్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్ మరింతగా ప్రొనౌన్స్డ్గా అయింది, మరింతగా పెరిగిపోయింది. గ్లోబల్ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ విషయంలో ఒకసారి మనం చూద్దాం. గ్లోబల్ రియాక్షన్స్. యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ ఈ అటాక్ని కండెమ్ చేస్తూ, హీ ఆల్సో కాల్డ్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ డీఎస్కలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. యునైటెడ్ స్టేట్స్ మీకు తెలుసు పాకిస్తాన్కి ఎల్లప్పుడూ సపోర్ట్గానే నిలబడింది. అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యూకే ఇండియాకి సాలిడారిటీ వ్యక్తం చేశాయి.
and they also stressed on the importance of preventing the use of terror as state policy. తీవ్రవాదాన్ని స్టేట్ పాలసీగా వాడకూడదు అని చెప్పేసి ఆ పాయింట్ని స్ట్రెస్ చేశాయి. చైనా కూడా పాకిస్తాన్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా ఈసారి న్యూట్రాలిటీ మెయింటైన్ చేసింది. ఈ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం తప్పైనప్పటికీ కూడా అది పాకిస్తాన్కి డైరెక్ట్ సపోర్ట్ చేయకుండా న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కూడా ఒక రకంగా మనకి డిప్లొమాటిక్ విక్టరీ అనే చెప్పుకోవాలి. ఫైనల్గా ఏంటి అనంటే ఈ ఎపిసోడ్ గ్లోబల్ షిఫ్ట్ ఇన్ డిప్లొమాటిక్ యాటిట్యూడ్స్ టువర్డ్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్ గురించి మనని హైలైట్ చేస్తుందన్నమాట. అంటే ఇది వరకు పాకిస్తాన్ టెర్రరిజం చేస్తోందా చేయట్లేదా అనే విషయం కేవలం ఇండియానే ఆ విషయం చెప్తోంది అని చెప్పేసి గ్లోబల్ కంట్రీస్ అయితే కాస్తో కూస్తో ఇగ్నోర్ చేసేవి. ఇప్పుడు ఏంటంటే వాటి యాటిట్యూడ్స్ షిఫ్ట్ అయ్యి ఎస్ దిస్ ఇస్ ఎ గ్లోబల్ థ్రెట్ అని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాయి. దిస్ ఇస్ ఎ స్ట్రాటజిక్ విక్టరీ ఇన్ మల్టీలెటరల్ ఫోరమ్స్ అండ్ ఆల్సో రిమైండర్ ఆఫ్ ఆన్గోయింగ్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంగేజ్మెంట్ అనేది ఆల్సో ఇండియా యొక్క సస్టైన్డ్ డిప్లొమసీని హైలైట్ చేస్తుందన్నమాట. అంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్డ్ స్టాండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఇండియా తీసుకుంటుందో దానికి ఇదొక విజయం అనే చెప్పుకోవాలి. ఇండియాకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పట్ల చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అది ప్రపంచంలో జరిగే యుద్ధాలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన ఫైట్ కానివ్వండి, రష్యా యుక్రెయిన్ మధ్యలో జరిగిన వార్ కానివ్వండి, ఇది ఏది యునైటెడ్ నేషన్స్ ప్రివెంట్ చేయలేకపోయింది. ఆల్సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 5 పర్మనెంట్ మెంబర్స్ చేసే ఎటువంటి తప్పుడు పనులకైనా సరే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాన్ని ఏమీ చెప్పలేకపోయింది బికాస్ ఆఫ్ ది వీటో పవర్ ఆఫ్ ది కంట్రీస్. అంటే ఏదన్నా ఒక డెసిషన్ ఆ 5 కంట్రీస్ కలిసి తీసుకోవాలి అంటే అందులో ఏదో ఒక కంట్రీ దాన్ని వీటో చేసిందంటే ఆ డెసిషన్ ముందుకు తీసుకెళ్ళడానికి వీలు లేదనమాట. అందుకని చెప్పి ఇవన్నీ విధాలుగా ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని క్రిటిసైజ్ చేసినప్పటికి కూడా దాని యొక్క ట్రస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీద ప్లేస్ చేస్తూ కాన్స్టెంట్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి కంప్లైంట్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం లాంటివి చేసిందనమాట. ఫైనల్గా ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ది డే: వాట్ వాజ్ ది కీ స్టెప్ టేకెన్ బై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకున్న స్టెప్ ఏంటి ఆఫ్టర్ ది పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఇవి మీ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ మీకు పిన్డ్ కామెంట్లో దొరుకుతుంది. ట్రై టు ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్. Abhyas IAS Super 30 batch starting from June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.